ప్రయోజనం ప్రాధాన్యానికి ప్రాతిపదిక. ప్రయోజనం ప్రాధాన్యానికి ప్రాతిపదిక. సంపద సంబంధానికి భూమిక. దీని అర్థం తెలిసిందే కదా. ప్రయోజనం ప్రతి మనిషి ఒక వ్యక్తికి ఇతరులకి ప్రాధాన్యతనిచ్చే అంశాల్లో ప్రథమ ప్రాధాన్యం ప్రయోజనమే అవుతుంది. మీ ఇంటికి వచ్చాం, మాకేమిస్తారు, మా ఇంటికి వచ్చారు, మాకేమి తెస్తారు అనే ప్రయోజనాన్ని ఆశించే రోజులు రాను రాను మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి సంబంధ బాంధవ్యాలలో ప్రయోజనాలే ప్రథమ తాంబూలాన్నిగా నిలుస్తున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. అట్లాగే సంపద సంబంధానికి భూమిక. అంటే ఈరోజు సంబంధాలు ఏర్పరచుకోవడానికి సంపదలే భూమికగా మారుతున్నాయి. ఎన్ని కోట్లున్నాయి, ఎన్ని ఆస్తిపాస్తులున్నాయి, ఎన్ని ఐశ్వర్యాలున్నాయి అనే చూస్తున్నారు తప్ప అతను గుణవంతుడా, శీలవంతుడా, ఎలాంటి మనిషి అని చూసే పరిస్థితులు రాను రాను క్షీణిస్తున్న పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా మనం పెళ్లి సంబంధాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే 3 పదులు దాటుతున్న 3 ముళ్ళ ముచ్చటను ఈరోజు మనం చూసే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకే పెళ్ళిళ్ళు చాలా ఆలస్యమవుతున్నాయి. అక్కడ వధువులు కానీ ఇక్కడ వరుడు కానీ ఈ సంపదకు ప్రాధాన్యతనివ్వటం అనేది ఈ సమస్యలకు మూల కారణమవుతుంది. కాబట్టి ఇటువంటి అవాంఛనీయమైనటువంటి పోకడలకి అడ్డుకట్ట వేసి మనము నిజమేదో నిజం కానిదేదో గుర్తించి ఆ పథంలో వెళ్ళడమే మంచిది సుమా. నమస్సులు.